ఏప్రిల్ 27 నాడు పరలోకంలో ఏం జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారండి. సో కాబట్టి శ్రద్ధగా వినండి. ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఏం జరగబోతుందో పరలోకంలో ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఏప్రిల్ 27వ తారీఖు నాడు పరలోకంలో ఒక ద్వారం తెరుచుకోబోతుంది. ఈ ద్వారం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పరలోకపు జీవి భూలోకానికి వచ్చి జనాల్ని సందర్శిస్తాను, విడిపించడం కోసం, కార్యం చేయడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవిని పరలోకం నుంచి భూలోకాన్ని పంపిస్తాను సెలవిచ్చి ఉన్నాడు. నమ్మకం వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ ప్రవచన వాకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి వస్తుందండి. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ వచనం చూపించాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడక ఇదిగో పరలోకం మందు ఒక తలుపు తెరపడి ఉండెను. నేను మొదట వినిన స్వరం బోరదని వల్ల నాతో మాట్లాడగా వింటని పరలోకం నుంచి ఒక తలుపు తెరపడింది. తెరపడిన తర్వాత వచ్చేటువంటి జీవి ఏంటంటే ఒక సెరాఫు 6 రెక్కలైనటువంటి ఒక సెరాఫు ప్రత్యేకంగా ఆత్మలో చూసినప్పుడు మానవ ముఖంగా ఒక సెరాఫు పరలోకంలో 27వ తారీఖు నాడు ద్వారం తెచ్చుకొని భూలోకం మీద దిగిరావడం నేను చూశాను. పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క మానవ ముఖం గల సెరాఫు భూమి మీద సంచరించి ప్రత్యేకంగా దర్శిస్తాను సెలవిస్తున్నాడు. నమ్మచాలు గట్టి అరిసి అని చెప్పండి. ఈ యొక్క ఏప్రిల్ 27వ తారీఖు ఆదివారం వస్తుందండి. సో ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు అభిషేకార్థం ఉంటుంది, సాయంకాలం అభిషేకార్థం ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క అభిషేకార్థంలో పాల్గొంటారో ఈ యొక్క 27వ తారీఖు నాడు ఆదివారం నాడు ఆకాశం పరలోకం తెరవబడుతుంది. తెరవబడినటువంటి పరలోక ద్వారం నుంచి మానవ ముఖం గల సెరాఫు వచ్చి ఎవరైతే బేతల్ టవర్లో ఈ బేతల్ దేవుణ్ణి ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తుంటారో, స్తుతిస్తుంటారో, మహిమ చెల్లిస్తుంటారో వారిని దర్శించడం కోసం, విడిపించడం కోసం, కార్యాలు చేయడం కోసం ఈ మానవ ముఖం గల సెరాఫు బేతల్ టవర్ను సందర్శిస్తాం ప్రభు సెలవిచ్చుకున్నాడు. నమ్మకం గట్టిగా అరిసి అని చెప్పండి. సో ఏం జరుగుతుంది? ఈ యొక్క మానవ ముఖం గల సెరాఫు ఒక్కొక్కరిని దర్శించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, వారిని పీడిస్తున్నటువంటి మంత్రశక్తులు కాలిపోతాయి. ఏ కార్యం కోసం మీరు కొన్నాళ్ళ నుంచి చూస్తున్నారో ఆ కార్యం మీకు జరుగుతుంది. మీ ఆలస్యాలు తొలగిపోతాయి, మీ ఇంట్లో మంచి కార్యాలు జరుగుతాయి. సో కాబట్టి 27వ తారీఖు అనగా ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు అభిషేకార్థన, అలాగే సాయంకాలం 5 గంటలకు అభిషేకార్థన సిగ్నల్ బేతల్ టవర్ ఉంటుందండి. స్థలం బేతల్ టవర్, బాలజీ యాప్రాల్ సికింద్రాబాద్. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ కొడితే లొకేషన్ వస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 24B 211 బస్సులు ఉంటాయి. బాలజీ కోళ్ళఫారం బస్ దిగి గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ కొడితే మీకు లొకేషన్ వస్తుంది. రండి, కుటుంబాలుగా రండి. ఎందుకంటే ఈరోజు మానవ ముఖం గల సెరాఫు దర్శిస్తుండగా ఎవరైతే ప్రభు నేను సిగ్నల్ బేతలకు వెళ్తున్నాను, నాకు ఈ కార్యం జరగాలి చెప్పేసి ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకొని నమ్మకంగా ప్రార్థన చేసుకొని వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే నేను ఈ సెరాఫ్ ద్వారా నేను దర్శించబోతున్నాను. ఈ సెరాఫు ఒక్కొక్కరిని కూడా ముట్టబోతున్నాడు, ఒక్కొక్కరిని పరలోక తైలంతో అభిషేకించబోతున్నాడు. ఎవరినైతే ఈ సెరాఫ్ ముట్టబోతున్నాడో అభిషేక తైలంతో అభిషేకించబోతున్నాడో వారి కార్యాలు జరుగుతాయి, స్వస్థలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యమండి? సో మీకోసం 27వ తారీఖు నాడు ప్రభు స్వయంగా పరలోక ద్వారాలు తెరిచి ఈ మానవముఖం గల సెరాఫును నిన్ను దర్శించడం కోసం, నీ కుటుంబాన్ని విడిపించడం కోసం, నిన్ను ప్రత్యేకంగా దీవించడం కోసం, అభిషేకించడం కోసం, ఉన్నతమైన స్థించడం కోసం ప్రభు స్వయంగా ఈ యొక్క మానవముఖం గల సెరాఫును పంపిస్తున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం? మరి సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నట్లయితే రండి, కుటుంబాలుగా రండి, పాల్గొనండి, ప్రార్థన చేసుకో, ప్రభు నాకు ఈ కార్యం జరగాలని. సో ఉదయం ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు ఉంటుంది అభిషేకార్థన, మళ్ళీ సాయంకాలం 5 గంటలకు ఉంటుందండి. కుటుంబాలుగా రండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు దర్శించబోతున్నాడు. ఎవరైతే విశ్వాసంతో ఈ యొక్క 27వ తారీఖు నాడు ఆదివారం నాడు బేతల్ అభిషేకార్థనలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ఈ 2 అభిషేకాలు ఏదో ఒక అభిషేకార్థనలో పాల్గొంటారో వారి విషయంలో పరలోక ద్వారం తెరబడుతున్న ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా అరిసి వాడిని మానవముఖం గల సెరాఫ్ వచ్చి మిమ్మల్ని ముట్టుతూ సందర్శిస్తుండగా మీలో పనిచేసే మంత్రశక్తులని యేసుక్రీస్తును కాలిపోతాయని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా అరిసి వాడిని ఏ ఆటంకాలు ఉన్నాయో ఈ ఆటంకాలని తొలగిపోతాయి. దేవుడు మిమ్మల్ని దర్శించి ఉన్నతమైన స్థాయిలో ఉంచుతానని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా అరిసి వాడిని ఎక్కడెక్కడైతే పనులు అయిపోయి ఉన్నాయో జరుగుతాయి. మీరు కాలి చేతులతో పోరు. ఈ యొక్క సెరాఫు వచ్చి ఒక్కొక్కరిని అభిషేకిస్తుండగా మా ద్వారాలు తెరుచుకోబడతాయి, చేతపశక్తులు కాలిపోతాయి. మీరు దర్శనంలో కూడా చూస్తానని ప్రవచిస్తున్నాను. నమ్మకాలు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోను వైరల్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. సో ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు అలాగే సాయంత్రం 5 గంటలకు ఈ 2 అభిషేకాలు ఉన్నాయి. సో కుటుంబాలు రండి. వివరాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఎవరైతే విశ్వాసంతో వస్తున్నారో వారిని మానవ ముఖం గల సెరాఫ్ దర్శిస్తున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. నమ్ముచాలు గట్టి అరిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.